మొత్తం గిట్లా రక్తపాతం చేయమని చెప్తాదరా. వాళ్ళ ఆత్మ శాంతి కూడా అలా అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మన ఇండియాలో ఉన్న యూత్కి, యంగ్స్టర్స్ అందరికీ మేము ఒకవేళ తెరలేపినాం అనుకో, పాకిస్తాన్ మీ పరిస్థితి ఎట్లుంటుందో మరి ఘోరంగా ఉంటుంది. నేను చెప్తున్నా, ప్రాణాలకి ఆత్మశాంతి కూరాలంటే పక్కా టెర్రరిస్ట్ అని ఒప్పి చెప్పిర్రు, లేదంటే యుద్ధం స్టార్ట్ అవుతుంది. అది అప్పుడు ఇవ్వంతో కాదు, కష్టం. మళ్ళీ మీరే మా దగ్గర రావాల్సి వస్తుంది, ఇండియా దగ్గర రావాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి, నేను బరాబర్ డీటెయిల్ చెప్తున్నా. మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే ఇక చూసుకో, ఇక వేరే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. టెర్రరిస్టులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు మన అన్యం పుణ్యం తెలియని అమాయకులని బలి చేసుకురు, కాల్చి. ఎక్కువ దుల్దా పాకిస్తాన్కు ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన హిందువులలో ఐక్యత లేదు. అర్థమైందా? ఐక్యత అనేది ఏముంది, సబ్ క్యాస్టెస్ ఉంటాయి కదా, క్యాస్ట్లు కలిసి మనమే కొట్లాడుకొని వస్తున్నాం తప్పితే ఒక యూనిటీ అనేది లేకుండా అయిపోయింది. యూనిటీ అని లేకపోయేసరికి పక్కనోడు వచ్చి మన భూభాగంలోకి చొచ్చుకోబడే వరకు మనం అందరం ఒకటి కావాలి. ఆ టైంలో ప్రతి ఒక్కరిని నేను ఇదే కోరేది, మీరంతా ఒకటి కావాలి, ఒక తాటిపై నిలవాలి. ఇది తిప్పి మొదలయ్యింది ఉద్యమనే ఇలా బోధన చేస్తారు. కాబట్టి మన ఇండియాలో ఉన్న యూత్కి, యంగ్స్టర్స్ అందరికీ మేము ఒకవేళ తెరలేపినాం అనుకో, పాకిస్తాన్ మీ పరిస్థితి ఎట్లుంటుందో మరి ఘోరంగా ఉంటుంది. నేను చెప్తున్నా, ఎందుకంటే హైయెస్ట్ మేజర్ పాపులేషన్ అంటే యూత్లో ఇండియా ఫస్ట్. యంగ్స్టర్స్ గట్టిగా 18 సంవత్సరాలు పైబడే ఎక్కువ ఉన్న దేశం ఏది కలిగి ఉందంటే ఇండియా. కాబట్టి అలాంటి యంగ్స్టర్స్తో పెట్టుకుంటే మాత్రం చెప్తున్నా, తాట తీస్తారు. అర్థమవుతుందా? మా ఇండియన్ ఆర్మీ దాని మీకు అర్థమవుతుందా? మీరు అరే నాకే ఇంత రగులుతుందిరా నాయన, ఇండియన్ ఆర్మీకి ఇంకెంత రగులుతుందో చెప్పండి. వాళ్ళకి ఎంత తిప్పి కొడతాం బరాబర్. ఇప్పటికే మోడీ పాకిస్తాన్కి ప్రవేశిస్తున్న 50% మొత్తం పంటలు పండేది సింధు రివర్ మీదకి వెళ్ళాయి. కాబట్టి ఆ సింధు రివర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసుకుంది. అది మంచి పని. ఇక మీరు మీ ఎకానమీ ఎట్లా నడుస్తుందో మేము గిట్ట చూస్తాం. మీ రాకపోకలు ఎట్లుంటాయో మేము గిట్ట చూస్తాం. ఇప్పుడు నేను నెక్స్ట్ చర్చించేది ఏంటంటే, అసలు యుద్ధం జరిగితే ఎవరికి నష్టం జరుగుతుంది చెప్పండి? మనకేం జరగదు. మా అంటే మనం కొంచెం లాస్ అవుతాం తప్పితే మేజర్గా మామూలు ఇప్పటికే తానా ఉంది పాకిస్తాన్, కుప్ప ఊలి కింద ఉంది. కాబట్టి మనతో పెట్టుకుంటే ఏడు కాడికి భస్మం అయిపోతుంది. అది నేను చెప్తున్నా. నేను ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వేరే. మాకు జరిగే డ్యామేజ్ చాలా తక్కువ, మీకు జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువ. కానీ మీరు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి బరాబర్ మీరు దొంగ దెబ్బలు కొట్టే ప్రయత్నాలు మీరు చేస్తారు. దమ్ముంటే ఎదురుగా రమ్మంటే పిరికి పాదాలు లెక్క ఆడాడ మోపై మమ్మల్ని పానాలు తీసే ప్రయత్నం మీరు చేస్తారు. ఇప్పుడు మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు దీనిపై మన పిల్లలకు బోధించాలి, ఒక అవేర్నెస్ తేవాలి. దీని పట్ల అవేర్నెస్ ఎందుకు ఏం అవసరం అంటే ఇట్లా దీన్ని తెరలేపుతారు వాళ్ళు. చెప్పండి. నేను ఇది మాట్లాడింది 100% రైట్ అయితే కామెంట్ చేయండి. బ్రో నువ్వు రాంగ్ మాట్లాడిన బ్రో అంటే కామెంట్ చేయండి. మనలో యూనిటీ లేదని చెప్పేసి ఇట్లా ఇటువంటి పన్నాగాలకి వీళ్ళు ఇట్లా చేస్తారు. దీన్ని ఏడు కాడికి
దీన్ని సహించేది లేదు, అర్థమైందా? వాళ్ళు ఇప్పుడు వారి గిట్ట జరగాలి, ఎందుకంటే వాళ్ళ ఆత్మ శాంతి కూరాలంటే ఈ టెర్రరిస్టులకి తెరలేపిన వాళ్ళని ఈ టెర్రరిస్టులని సాగు కొడితేనే ఆడ మన ఆడ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి పుడుతుంది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరుగుతుంది. నాలాంటి వాళ్ళు అయితే అస్సలు ఊరుకోరు. ఇది ఏడు కాడికి దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అరే అన్నం పుట్టినది అమాయకుల ప్రాణాలు ఎట్లా బుద్ధి అయిందిరా. అరే మా ధర్మం ఏం చెప్పింది అది సరే మమ్మల్ని భూ పెట్టమన్నది, అరే సంపకన్నది రా, మొత్తం గిట్లా రక్తపాతం చేయమని చెప్తాదిరా. ఒకవేళ మేము రక్తపాతం చేస్తే ఎట్లుంటుందో మరి. హైయెస్ట్ యంగ్ పాపులేషన్ ఉంది మరి, చూసుకో మరి. నేను ఏడు కాటి చీట్ చెండాడుతుంది. ప్రాణాలకి ఆత్మశాంతి కూరాలంటే పక్కా టెర్రరిస్ట్ అని ఒప్పి చెప్పిర్రు, లేదంటే యుద్ధం స్టార్ట్ అవుతుంది. అది అప్పుడు ఇవ్వంతో కాదు, కష్టం. మళ్ళీ మీరే మా దగ్గర రావాల్సి వస్తుంది, ఇండియా దగ్గర రావాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి, నేను బరాబర్ డీటే చెప్తున్నా. మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే ఇక చూసుకో, ఇక వేరే ఉంటుంది. వాళ్ళ ఆత్మ శాంతి కూడా అలా అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మన వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.